రాలేదుగా. ఏ వెంకటేశ్వర గారిని కూడా అదే. ఇప్పుడు ఎంతమందిని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తున్నారు? ఐపీఎస్ని ఐఏఎస్ని ఎంతమందిని ఏడిపిస్తున్నారు, ఎంతమందిని వేధిస్తున్నారు. ఐపీఎస్ అధికారులు కూడా బెయిల్ తెచ్చుకోవాల్సి వస్తుంది, ముందస్తు బెయిల్ తెచ్చుకునే కర్మ పట్టింది కదా. అంటే ఎంత వేధింపులు జరుగుతున్నట్టు ఇప్పుడు. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు ఆలోచించుకోవాలి. మనం ఏది కాన్స్టిట్యూషనల్ రూలింగ్ చేయాలి, రాజకీయ రూలింగుల్లో ఆ ట్రాప్లో పడద్దు. ఇవాళ ఎవరైతే తప్పు చేస్తున్నారో రాజకీయ నిర్ణయాల కోసం వాళ్ళు రేపు పొద్దున గ్యారంటీ విక్టిమ్స్, నో డౌట్. ప్రభుత్వాలు మారినప్పుడు జగన్ రాకపోవచ్చు, ఇంకొకటి రావచ్చు, ఎవడొచ్చినా అప్పుడు ఊరుకుంటాడా? ఒకసారి ఇట్లా జరిగాక వీళ్ళు అటు వెళ్ళొచ్చు కదా. రాజకీయ నాయకుడు శాస్త్రి ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ ఉంటాడు. ప్రభుత్వ ఉద్యోగులు అశాశ్వతం అయిపోయారు ఇప్పుడు. ఇదివరకు ఏమనేవాళ్ళు అంటే ప్రభుత్వ ఉద్యోగం మేము 30 ఏళ్ళు ఉంటాంరా, గొట్ట నువ్వెంత 5 ఏళ్ళు ఉంటావు పోతావని. ఇప్పుడు అట్టా కాదు. రాజకీయ నాయకుడు ఈ పార్టీలో కాకపోతే ఆ పార్టీలో, ఈ పదవి కాకపోతే ఆ పదవి, ఏదో పదవిలో వాడు మాత్రం 30, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు ఉంటున్నాడు. వీళ్ళు మాత్రం జైళ్ళకి కేసుల చుట్టూ, సస్పెన్షన్ల చుట్టూ తిరగడం వీళ్ళ పరమ అయిపోతుంది. వాడు డబ్బులు సంపాదించుకుంటాడు, ఎలాగోలా బతికేస్తాడు. వాడు ఎట్ట బతికినా ఆయన ఎవడు అడిగేవాడు లేడు. జైల్లోకి వెళ్ళి బతికినా, ఇంకోటి బతికినా, వీళ్ళకి జైలుకి వెళ్ళినా, వీళ్ళకి శిక్ష పడినా, వీళ్ళు ఇబ్బంది పడ్డా వీళ్ళ కుటుంబం భవిష్యత్తు ఏంటి? వీళ్ళకి వెనకాల అండ ఉండేది ఎవరు? చచ్చినట్టు మళ్ళీ వీళ్ళు రాజకీయ పార్టీ కార్యకర్తలాగా రాజకీయ పార్టీ వెనకాల తిరగాలి. ఏం కర్మ ఇది? రాజకీయ పార్టీలకు కూడా ఇటువంటి సస్పెన్షన్లు రాజకీయం చేయడానికి ఉపయోగపడతాయి ఒక్కొక్కసారి. అంటే ఇప్పుడు సునీల్ కుమార్ విషయంలో వీళ్ళు రేజ్ చేసిన పాయింట్, దళితుడిని ఇలా చేశారు, కక్ష సాధింపే అనేది. నేను చెప్తున్నది అదే, చెప్పిన పాయింట్ అలా అదే. బేసిక్ గా మనం దారి తప్పేశాం. ఇప్పటికైనా